57వ అధ్యాయము కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ చరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవుటకు నీ రెక్కల నీడను చరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించెను. నన్ను మింగుగోరు వారు దూషణములు పడుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యమును పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడిగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము భూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కుకొనుటకై వారు వలయొగ్గిరి. నా ప్రాణము కుంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో పడవేసిరి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ప్రాణం మేలుకొనుము. స్వరమండలమా, చితారా మేలుకొనుడి. నేను ఏకునే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలమునకు వ్యాపించుస్తున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడిగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము భూమి మీద కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దావీదు రాసిన కీర్తన బట్టి చూసినట్లయితే, దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు, సతమతమైపోతూ ఉన్నప్పుడు, శ్రమలలో గుండా నడుస్తూ ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి వచ్చిన ఈ శ్రమను బట్టి, ఈ శోధన బట్టి, నిజంగా తనకున్న వేదన బట్టి తను దేవుని ఏ విధంగా మొరపెట్టుకొడుచున్నాడంటే, ప్రియమైన దేవుని సంగమ, కీర్తన గ్రంథము 57వ అధ్యాయము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ చరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను చరణజొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను చరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, వెంటనే దానికి సమాధానం వచ్చేటట్లు, వెంటనే దానికి జవాబు వచ్చేటట్లు మనం ప్రార్థించిన వారుగా ఉండాలి. నిజంగా దావీదు చేసిన ప్రార్థన, మనం ఎన్నో ప్రార్థనలు చూస్తూ ఉన్నాం. ఈ 150 కీర్తనలో దావీదు చేసిన కొన్ని ప్రార్థనలు నిజంగా దేవుడు వెంటనే వాటికి సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఆయన చూచుతున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, నీకున్న సమస్య నుంచి విడుదల చేయగల సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నీవు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, ఇదిగో దావీదు ఏ విధంగా అయితే తన మనస్సారా దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, ప్రార్థిస్తున్నాడో, విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉన్నాడో, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా అదే ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే, దేవుడు ఆయన నిన్ను కరుణించి, నిన్ను శోధన నుంచి, నిన్ను శ్రమలలో నుంచి ఆయన రెక్కల నీడను నిన్ను నడిపించి, మహోన్నతుడైన దేవుని కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నానని దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, మనము కూడా దేవునిని ఘనపరిచేటట్లు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఒక ఘనతనిచ్చేవారుగా ఉండాలి. దేవునికి ఒక ప్రత్యేకత ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన ఆచామాచి దేవుడు కాదు. ఆయన ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు,
అలాగే ఆయన మరి ఒక చెక్క కాదు ప్రియమైన దేవుడా, ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు, ఆయన మహోన్నతుడై ఉన్నాడు, ఆయన మహిమగల దేవుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తికి సర్వ సృష్టికి సర్వాది సర్వ సంబూధుడై ఉన్న దేవుడు కనుక నీవు ప్రార్థించేటప్పుడు నీవు దేవునికి ఇవ్వవలసిన ఘనత ఏ విధంగా ఇవ్వాలో తెలుసా? దావీదు ఏ విధంగా ఇచ్చాడండి? మహోన్నతులైన దేవాది దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతులైన తండ్రికి నేను ఆరాధిస్తుండగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెక్కల నీడను నేను చెరణజొచ్చి ఉన్నాను. మహోన్నతులైన దేవునికి నా కార్యములు సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నా కార్యములు సఫలపరుచు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన మొదలుపెట్టే ముందు అంటున్నాడు, నేను ప్రార్థించే ప్రతి కార్యమును ఆయన సఫలపరచగల దేవుడై ఉన్నాడు అని విశ్వాసముతో నమ్మకము కలిగి తన ప్రార్థనకు జవాబు రాబోతూ ఉంటుంది. సమాధానం వచ్చిందని విశ్వాసముతో మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించెను. నన్ను మృంగుగోరు వారు దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యమును పంపును. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ప్రియమైన దేవుడరా, మనకున్న వ్యతిరేకత ఏ విధంగా ఉంటుందంటే, అపవాదిగాడు రకరకాలుగా శోధనలో మనల్ని రకరకాలుగా బాధిస్తూ ఉంటాడు, రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. సంతోషము, సమాధానము, అలాగే ఒక్కొక్కసారి దుఃఖము, ఒక్కొక్కసారి వేదన, ఒక్కొక్కసారి రకరకాల రోగాలు, రకరకాల బంధకాలు, రకరకాల అప్పులు, రకరకాల సమస్యలు. ప్రియమైన దేవుడా, ఈ అన్నిటి మీద మానవుడు తన జీవిత ప్రయాణం సాగిస్తుండగా మనం చేస్తున్న ప్రార్థనకి సమాధానము, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు సఫలపరచగల దేవుడు, నీకు ఇస్తున్న దేవుడే నువ్వు గ్రహించి విశ్వాసంతో ముందుకు సాగేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ 10వ వచనము చూసినట్లయితే, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నువ్వే విధంగా ఆయనకి కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఉన్నావు. దేవుడి 2025 సంవత్సరము 10 నెలలు పూర్తి చేసుకుని 11 నెలలోకి మనం ప్రవేశించాం. నువ్వు దేవునికి ఇస్తున్న కృతజ్ఞత ఏ విధంగా ఉంటుంది? నువ్వు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? నువ్వు దేవుని దగ్గర ఏ విధంగా వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఉంటున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని మందిరంకి క్రమముగా వస్తూ ఉన్నావు? నువ్వు ఏ విధంగా దేవునికి ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ఇదంతా కూడా మరి పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే ఆయనకి మనము కృతజ్ఞత అర్పించిన వారుగా ఉండాలి. నీకు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు కూడా నువ్వు చేస్తున్న ప్రయాణాల్లో దేవుడు కాసి కాపాడుతూ ఉన్నాడు. అలాగే దేవుడు నీకు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీకు కావాల్సిన ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీవు మరి కావలసిన ఆహారము, కావలసిన సమృద్ధి దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ పనిపాట్లలో తోడుగా నడిపిస్తూ ఉన్నాడు. అలాగే నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డల ప్రయాణాల విషయంలో, నీ బిడ్డల చదువుల విషయంలో, ప్రతి విషయంలో దేవుడు క్షేమంగా నిన్ను మరి నడిపిస్తూ ఉన్నాడు. దీనిని బట్టి నీవు దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నావా? కృతజ్ఞతాస్తుతి అర్పిస్తూ ఉన్నావా? ఆయన చేసిన మేలుని బట్టి ఆయనను నువ్వు గణపరుస్తూ ఉన్నావా? ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తూ ఉన్నావా? ఆయనకు ఒక ప్రాధాన్యతమైన స్థితిలో నువ్వు నడిపిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుడా, దేవుడు అంతరంగములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అనుక్షణము కూడా మన వైపు చూస్తున్న దేవుడు. ఆయన క్షణము కూడా ఆకాశము నుండి ప్రతి మానవుడిని కూడా పరిశీలన చేస్తున్న దేవుడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి, దైవ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రాధాన్యతను ఇచ్చి, ఆయనకు కృతజ్ఞతాస్తుతి అర్పించి, క్షణము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ హృదయంలో, నీ అంతరంగంలో ఆయన భద్రపరుచుకొని, ఆయన సన్నిధిలో నువ్వు స్థిరత్వము కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసముతో ఉన్నట్లయితే ప్రియమైన దేవుడా, ఆయన నీ జీవిత ప్రయాణములో ఏ కొదువు లేకుండా సమృద్ధైన మరి సహవాసములను నడిపించి దేవుడు నీకు ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. దేవునికి నీవు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందంటే, మొదట నీవు ఆయనను ప్రార్థించేవాడుగా ఉండాలి. అలాగే
నీవు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా దేవునికి నువ్వు కృతజ్ఞత అర్పణ అర్పించేవాడుగా ఉండాలి. అలాగే దేవునికి ఇవ్వాల్సిన భాగంలో నువ్వు దేవునికి ఇచ్చేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుక్షణం కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నీవు భయము కలిగి, భక్తి కలిగి, నువ్వు ఎంత ఘనతున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బలమున్నా, ఎంత మాటకారువైనా దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలని ఒదిగి మెదిగి ఉండేవాడుగా ఉండాలి. అలాగే శిరస్సు వంచిన వాడుగా ఉండాలి. చేతులు కట్టుకొని నువ్వు క్రమము కలిగిన వాడుగా ఉండాలి. ప్రార్థించేవాడుగా ఉండాలి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునేవాడుగా ఉండాలి. అనేక మందికి నీవు స్వార్థ ప్రకటించేవాడుగా ఉండాలి. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించిన వాడుగా ఉండాలి. నీ సాక్ష్యం అనేక మందికి బయలుపరిచిన వాడుగా ఉండాలి, తెలియపరిచిన వాడుగా ఉండాలి. నీ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి వచ్చేవారుగా, నిజ దేవుని తెలుసుకున్న వారుగా నువ్వు ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ఇటువంటి కొదువు చేయుడు ప్రియమైన దేవుడా. ఎందుకంటే క్షణ క్షణము కూడా నీ హృదయంలో ప్రభువుని యేసు క్రీస్తుని మీరు మరి నీ హృదయంలో భద్రపరుచుకున్నావు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు కూడా మరి క్షణ క్షణము కూడా ఆయన గొర్రెల కాపరి మొదలుకొని రాజు అయ్యేంత వరకు కూడా, రాజుగా ఉన్నప్పటికీ కూడా తన సింహాసనము దిగి దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజే దేవాది దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాడే. మనం ఏపాటి వారమండి, మనం ఎంతటి వారమండి, నిజంగా మన స్థితి ఏంటండి, మన గతి ఏంటండి? ప్రియమైన దేవుడా, దేవుడు నీకు ఇంత ధన్యత ఇచ్చాడే, ఇంత భాగ్యం ఇచ్చాడే, పరిశుద్ధ స్థలంలోకి నేను నడిపించాడే, రక్షణ భాగ్యం ఇచ్చాడే, నిజంగా లోకములో ఉన్నవాడిని దేవుని సన్నిధికి నడిపించాడే. ఈ రోజున నువ్వు ఏ విధంగా ఆనందంగా ఉన్నావంటే, సంతోషంగా ఉన్నావంటే, దీవెనకరంగా ఉన్నావంటే, ఆరోగ్యకరంగా ఉన్నావంటే, నీ పిల్లలు నీవు క్షేమంగా నడుస్తూ ఉన్నారంటే ప్రియమైన దేవుడా, ఇది దేవునిచ్చిన కృప కదా, ఇది దేవునిచ్చిన ధన్యత కదా. దీనిని బట్టి నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ఆయనకి నీవు కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రజలలో నిన్ను కీర్తించేదను. మనం ఏం చేయాలి? ప్రజలలో ఆయన కీర్తించిన వారుగా ఉండాలి. ఒక ఆదివారమే కాదు, ఒక శుక్రవారమే కాదు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, నువ్వు నీ బంధువులు, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, నీ రక్త సంబంధుల మధ్య నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నువ్వు ఘనపరిచిన వాడుగా ఉండాలి. నువ్వు మహిమపరిచిన వాడుగా ఉండాలి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా, కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, కొన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా, తన అరణ్య ప్రయాణం చేసినప్పటికీ కూడా, ఆయన గృహలో దాగున్నప్పటికీ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పటికీ కూడా, ప్రియమైన దేవుని సంగమా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు, నా దేవుడు నాకు ఆదరణకర్తగా ఉన్నాడని ధైర్యముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ 150 కీర్తనలో పరిశుద్ధాత్మ లేఖనాల ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని నిజంగా ఎంతగానో హెచ్చించినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజున నిన్ను ఏ విధంగా హెచ్చించాడో నీకు తెలుసు కదా, నిన్ను ఏ విధంగా నడిపించాడో నీకు తెలుసు కదా, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి తీసుకువచ్చాడో నీకు తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, దేవుడు ఈ స్థితిలో మంచిగా నిలబెట్టాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, అలాగే మంచి గృహం ఇచ్చాడు, మంచి దేవుని మందిరం ఇచ్చాడు అని నీవు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతి అర్పణ అర్పించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన మేలుని దేనిని కూడా నువ్వు మరవకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన మేలుని దేనిని కూడా నువ్వు మరవకూడదు. ఆయన ఉదయం లేచింది సాయంకాలం నువ్వు ఇంటికి చేరేంత వరకు కూడా, నువ్వు రాత్రి నిద్రపోయేంత వరకు కూడా, ఉదయం లేచేంత వరకు కూడా ఆయన కృప నీ మీద ఉంది, ఆయన బాహుబలం మన మీద ఉంది, ఆయన కృప మన మీద ఉండబట్టి ప్రియమైన దేవుడా, ఈ పాపమనే లోకములో, ఈ శోధన దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనం ఏం చేస్తున్నాం? క్షేమకరంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. క్షేమకరమైన, సంతోషకరమైన
జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయంకరమైన దినాల్లో ఎంతో మంది ఉదయం లేచి సాయంకాలం లోపు ఎంతమంది భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, హాస్పిటల్లో చూస్తుంటే ప్రియమైన దేవుళ్ళరా, రోగాలతో అలమటించిపోతున్న ప్రజలు, రకరకాలుగా శోధనతో అనుభవిస్తున్న ప్రజలు, రకరకాలుగా ప్రియమైన దేవుళ్ళరా మనశ్శాంతి లేని, స్థిరత్వం లేని ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఈ రాత్రి నువ్వు జీవగల దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నావే, దేవుడు నీకు ఎంత భాగ్యం ఇచ్చాడో, ఎంత ధన్యత ఇచ్చాడో, ఎంత కృప ఇచ్చాడో, దానిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవా, ఇదిగో 2025 సంవత్సరము తండ్రి, ఆయన జనవరి నెల మొదలుకొని నవంబర్ 11వ నెల వరకు కూడా ప్రభువా, నా పిల్లలు ఎంత క్షేమంగా నడిపించావయ్యా, మా వాహనాలు ఎంత క్షేమంగా నడిపించావయ్యా, మా ప్రయాణాలు ఎంత క్షేమంగా నడిపించావయ్యా, మాకు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నావు తండ్రి, మంచి ఆరోగ్యం ఇచ్చావు దేవా అని నీవు దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా జ్ఞానము, ఇది నా జ్ఞానము, ఇది నా ఆలోచన, ఇది నా చదువు, ఇది నా గృహము, ఇది నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను అని నీ ఆలోచన చెప్పిన నడవకుండా దేవుడే నాకు సమకూర్చాడు, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నన్ను పోషిస్తున్నాడు, దేవుడే మాకు అధికం, దేవుడే మాకు ఈ ఘనత ఇస్తున్నాడు, దేవుడే మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నీ కనుదృష్టి ఉంచావో, ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ అర్పించావో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన వెంట ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడా, కాబట్టి ఈ దినాలు బట్టి చూసినట్లయితే మనము ఈ లోకంలో దేవుని ఆనుకొని ఉండాలి, దేవుని ఆధారం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయనే మన ఆధారకర్త, ఆయనే మన సర్వాధికారి, ఆయనే మన సర్వసంబూధుడై ఉన్న దేవుడు, ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, ఆయన ఈ భూమి మీద నరుని సృష్టించిన దేవుడు, అలాగే ఈ సృష్టికును ఈ సర్వ సంబూధికి ఆయన దేవుడై ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు జీవగల దేవుడిని, ఘనమైన దేవుడిని, బలమైన దేవుడిని, మహోన్నతుడని, మహిమగల దేవుడిని, ఆరాధనకు యోగ్యుడని, ఆరాధన పీడని నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాడుగా ఉండాలి. దావీదు ఏ విధంగా అర్పించాడంటే ప్రియమైన దేవులనా, నిజంగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, ఎంతగా తన శత్రువులు తను తరిమినప్పటికీ, ఎంతగా శోధన వచ్చినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గురించి అంత శోధన మనకు రాలేదు కానీ మనం దేవునికి దూరంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు అన్ని ఇస్తున్నాడు కదా, అవునా కదండి? దేవుడు అన్ని ఇచ్చేటప్పుడు మనము దేవునికి దూరంగానే ఉంటున్నాం. ఎందుకో తెలుసా? ఏది కొదువు లేదు, కావలసిన ప్రతీది సమృద్ధిగా ఇస్తున్నాడు. దానిని బట్టి దేవునికి దూరంగా ఉంటున్నాం. అర్థమైందండి? శ్రమ వచ్చినా దూరమే, అవునా కదండి? సమృద్ధి ఉన్న దూరమే, సంతోషం ఉన్న దూరమే, అవునా కదా? ఎందుకంటే మనకి దావీదు శ్రమల్లో గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. శ్రమల్లో గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే శ్రమల్లో నడుచుకుంటూ వెళ్ళాడో దేవుడు అంచులంచులుగా 12 సామ్రాజ్యాలకి రాజుగా దావీదుని ఎంచుకొని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. 12 సామ్రాజ్యాల మరి రాజు పరిపాలనగా దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుడా, మనము కూడా శ్రమలు చేయని, బాధలు చేయని, కష్టాలు చేయని, రోగాలు చేయని, వ్యతిరేకత వచ్చిందని, శత్రువులు మన మీద తిరుగుబాటుతనం చేశారని మనము దేవునికి దూరంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం గ్రహించిన వారుగా ఉండా. రాబోతున్న దినాలు ఏ విధంగా ఉంటాయో, నిజంగా ఏ శోధన దినాలు, ఏ ఉగ్రత దినాలు, నిజంగా ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మన వెంట ఉండాలి, మనల్ని నడిపించేవాడుగా ఉండాలి, దేవునికి మనము అర్పణ అర్పించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ రాత్రికాల సమయం, దేవా ఆకాశము కంటే అత్యున్నతగా నేను కనపరుచుకుందును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావము ఈ సర్వభూమిని మరి కమ్ముతూ, ఈ సర్వభూమి మీద ఆయన ప్రభావము, ఈ సర్వభూమి మీద అనేక మంది
మరి రోగులు, వ్యాధి గలవారు, సమస్యలు గలవారు, ఎన్నో ఆటంకాలు అడ్డులో ఉన్నవారు ఎంతోమంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ప్రియమైన దేవులారా, 2025 సంవత్సరం ఈ నవంబర్ నెల ఈ 14వ తారీఖు రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం గ్రహించి తెలుసుకుని దేవుని సన్నిధిలో స్థిరమైన మనసు కలిగిన వారికి మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మన హృదయం భద్రపరుచుకోవాలని దేవుడు మాట్లాడే ప్రతి మాటను దేవుని నామాన్ని బట్టి మనం ముందుకు సాగాలని రాత్రి కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.